I'm blessed that first of all God called me to be an evangelist, then a missionary. అదే విధంగా ట్రాన్స్లేట్ చేయడానికి Then God called me to be a Bible teacher. అయ్యగారినంట మామూలు బైబిల్ టీచర్ గా మాథ్యూ నీలం గారిని దేవుడు పిలిచారు సువార్త ప్రకటించడానికి. ఆమె చెప్పండి. And then God also called me to be a pastor, and I'm pastoring a church in New Zealand. పాస్టర్ గాను అదే రీతిగా బయట కరపత్రాలు పంచడం కానీ ఇంకా సేవలో కూడా చర్చిలో కూడా సేవ చేస్తున్నారట. But I have had 3 missionary trips to India. 3 ఇండియాలో 3 ఉన్నాయంటే మిషనరీస్ మొత్తం. 3 missionary trips to Pakistan. ఒకటి పాకిస్తాన్ లోని. And about 5 missionary trips to Nepal. నేపాల్లో కూడా ఒక 5 ఉన్నాయట మొత్తం నేపాల్ దేశంలో కూడా. And I know that we have a lot of work to do because we have to preach the gospel to all creation. ఎవరైతే మనం సృజించారో ఆయన యొక్క సువార్తను నేను ఈ విధంగా ప్రకటిస్తున్నాను. That's why each of us needs to keep growing stronger in God. దేవుల్లో మనమందరం కూడా మంచి శక్తివంతులుగా ఉండటానికి దీనికి పరిచయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. And keep preaching the gospel until our time comes to go to heaven. అందరూ కూడా స్వార్థ ప్రకటించే వారంగా మనం ఉండాలి. Like the Apostle Paul, who said, I have kept the faith. I have run the race. I've finished the race. అదే రీతిగా అపోస్తలుడు పౌలు గారు ఏ విధంగా అయితే సువార్తను ఆ ప్రాంతాల్లో సువార్త బాగా అత్యధికంగా మరి సేవను అందించారు కాబట్టి అదే విధంగా నేను కూడా అందిస్తూ ఉన్నాను. I want to encourage you to complete the call of God upon your life. మీ జీవితంలో దేవుడు సువార్త పిలిచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. Paul was very wise at teaching and training Timothy. అదే తిమోతి గారి లాగా మనం అందరం కూడా సువార్తను చెప్పట్లో మనం అందరం కూడా ట్రైనింగ్ పొందుకొని ఉన్నట్టు వారముగా ఉన్నాం. He built good ministry teams and he trained others to do the work of God. అదే రీతిగా సువార్తను బాగా అభివృద్ధి చేశాడు ఆయన గారు తిమోతి గారు. అదే రీతిగా సంఘాన్ని కూడా అభివృద్ధి చేసి ఉన్నారు. So each of us should continue to pray for God's wisdom. God, give me wisdom how to do a great work for you. అదే రీతిగా మనందరి కోసం దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి సువార్తను ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారట. Today I also want to focus on a very important aspect of what we need, and that is the anointing of the Holy Spirit. నేను ఈరోజు చెప్పబోయేటటువంటి దేని మీద అంటే నేను ఫోకస్ చేసేది పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను దేవుని వాక్యాన్ని చెప్పదలుచుకున్నాను. We know the devil has his evil spirits, and we're in a battle against the forces of darkness, the kingdom of darkness. అదే రీతిగా అపస్తులైనటువంటి సేవకులుగా మనమందరం కూడా సాతాను యొక్క శక్తుల నుండి మనం అనేకమైనటువంటి అపజయాలు ఎదుర్కొంటూ ఉన్నాం పరిచర్యలో. దాన్ని ఎదిరించడానికి సువార్తను గట్టిగా ప్రకటించడానికి మనం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలి. But Jesus Christ has given us his Holy Spirit, and that is because God is holy. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి యేసు ప్రభువారు మనందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. God is righteous. God is perfect. దేవుడు ఎంతో నీతిమంతుడు యథార్థవంతుడై ఉన్నాడు. Now I'm going to prick out a Bible story from the book of Acts, chapter 10. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. Book of Acts, chapter 10, and first of all we will look at verses 34 to 38.
34 నుండి 38 వరకు అంట. చదవండి, చదవగలిగిన దేవుడు పక్షపాతి కాడని కొంచెం చదవండి. నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాణిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడే వారిని అందరినీ స్వస్థపరుచుతూ సంచరించుతుండేను. ఆమేన్, ఆమేన్. This is a part of the breakthrough for the gospel to be preached to the Gentiles. That's the non-Jewish people. ఈ సువార్తను ప్రకటించడంలో అనేకమైన సమస్యలను మరి ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. And that is because God, through Jesus Christ, is going to accept people from every nation, those who fear God and do what is right. ఏది సత్యాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అంగీకరించడానికి ప్రతి ఒక్క దేశంలో కూడా ప్రతి ఒక్క జాతి మతం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను అంగీకరించాలని సువార్తను ప్రకటించబడుతూ ఉన్నది. But first of all, Jesus Christ came from heaven to the people of Israel, God's chosen nation. అదే రీతిగా యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నారు. I've had the blessing of visiting Israel and also distributing some gospel tracts in Israel. ఇజ్రాయేలీలకు అదే రీతిగా కరపత్రాలను కూడా అన్నింటిని కూడా అందజేయటకు సువార్తను అందజేయటానికి ఆయన సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. And in the second coming, when Jesus returns to judge the world, he's going to come to the Mount of Olives in Jerusalem. ఆయన మరలా తిరిగి రానటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. To defeat the Antichrist, and then Jesus will rule and reign from Jerusalem for 1,000 years. 5,000 సంవత్సరాల క్రితం అక్కడ జెరూసలేంలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా అక్కడ యాంటిక్రైస్ట్ సువార్తను అడ్డుకోవటం జరిగింది. But going back to 2,000 years ago when Jesus first came and God raised up the prophet John the Baptist to prepare the way. 2,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించుటకు ఇట్లా యోహాను గారిని ఇట్లా సేవకులను అందరిని కూడా సిద్ధపరచుకుని ఉన్నారు. And he prepared the way for the first coming of Jesus by calling people to turn away from their sins. ఆయన రాకల్లో సిద్ధపట్టుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపట్టుకు ఆయన సేవకుల ద్వారా సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. To repent and be baptized in water. అదే రీతిగా బాప్తిసం పొందుకుని పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకునే వారుగా వారిని నడిపిస్తున్నారు. Now we know that through the death and resurrection of Jesus, water baptism takes on a greater significance. అదే రీతిగా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా తిరిగి లేచారో అదే విధముగా బాప్తిసం పొందుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మరలా నీటిలో ముంచబడిన వారే తిరిగి లేపబడుతున్నారు. And we are commissioned to call people to repent and be baptized in Jesus' name. యేసు నామములో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సువార్తను అందించి బాప్తిసం ఇచ్చే వారముగా ఉండాలి. So in your work of the gospel, always make sure that your people have been water baptized. ప్రతి ఒక్కరు కూడా వాటర్ బాప్తిజం తీసుకోవాల్సిన వారుగా ఉన్నారు. But as well as the water baptism, there is also the baptism with the Holy Spirit. అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తిని
పొందుకోవాలంటే ముందుగా బాప్తీసాన్ని పొందుకుంటూ వారమై తదుపరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. And it's interesting that John the Baptist, he was waiting for the sign, which was the Holy Spirit would come upon the person who would be the Messiah. యేసు ప్రభువారు మెస్సయ్య గురించి యోహాను గారు ప్రకటిస్తూ అందరికి కూడా బాప్తీసం ఇచ్చుచూ ఆ ప్రాంతాల్లో సంచరించి ఉన్నారు. And when Jesus came out of the water, the Holy Spirit came upon Jesus in the form of the dove. అదే రీతిగా యేసు ప్రభువారికి యోహాను గారు బాప్తీసం ఇవ్వడం జరిగింది. ఆ బాప్తీసం ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీదకు వచ్చి ఉన్నది. And Jesus Christ himself was anointed and filled with the Holy Spirit. అదే రీతిగా ఆయన ఆశీర్వదింపబడిన వారే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వారుగా ఉన్నారు. So Jesus is our example to be water baptized, but he's also our example to be filled with the Holy Spirit. అదే రీతి బాప్తీసం తీసుకున్నంత మాత్రాన కాకుండా దాన్ని తీసుకున్న తదుపరి మనం పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారముగా ఉండాలి. And we are told that God anointed Jesus of Nazareth with the Holy Spirit and with power. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి ఆయన బాప్తీసం పొందుకున్న వాడుగా యేసు ప్రభువారు ఉండి ఉన్నారు. And today I just want to speak a blessing of the Holy Spirit presence and power to be with you. అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తి మీ మీద మరి కుమ్మరించాలని, అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వారే ఆత్మీయంగా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. And it's then through the Holy Spirit power that Jesus went out to destroy the works of the devil. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని యేసు ప్రభువారు పొందుకున్నారో దాని ద్వారా సాతాను శక్తులను జయించుటకు, సాతాను శక్తిని లయపరచుటకు ఆయన అంత శక్తిని కలిగి ఉన్నాడు. And also we ourselves, we are in the spiritual battle against the devil, but it's the Holy Spirit power and presence which is our victory. మనం కూడా అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నట్లయితే సాతానుతో మనం జయించగలము. We'll now read Acts chapter 10 from verse 39 to 43. 39వ వచనం నుండి 10వ అధ్యాయము 39వ వచనం నుండి 43 వచనాల వరకు అంట చదవండి. ఒక్కొక్కరు లేచి అయ్యారు ఒకళ్ళు చదవండి, వేరే వాళ్ళు చదవండి, లేచి కొంచెం చదవండి. ఒకటే అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదివాయా? ఆయన యూదుల దేశమును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించిన దృఢ సాక్ష్యమివ్వలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుతున్నారనెను. ఆమేన్. So the Apostle Peter says that he is a witness for Jesus. అపొస్తలుడైన పేతురు గారు కూడా యేసు ప్రభువారికి సాక్షిగా నిలబడి ఉన్నాడు. And we also, when we have salvation, we are called to be witnesses for Jesus. మనం
అందరం కూడా ఎందువల్ల సువార్తకు పిలువబడిన వారముగా ఉన్నాం కాబట్టి యేసు ప్రభుకు మనము సాక్షులుగా నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. How wonderful it is that you are a witness for Jesus. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనందరం కూడా ఆ విధంగా యేసు ప్రభు వారికి సాక్షులుగా నిలబడుతూ స్వార్థ ప్రకటిస్తూ వారముగా సేవకులుగా ఉండాలి. And our victory is in the fact that Jesus died and rose from the dead. యేసు ప్రభు చనిపోయారు, అదే రీతిగా మరణమును జయించినట్టు వాడుగా ఉన్నారు. మరణపు ముళ్ళును విరచి తిరిగి లేచినట్టు వాడుగా ఉన్నాడు యేసు ప్రభు. ఆమేన్. We serve the living Savior. ఆయన సజీవుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. And I've had the blessing of visiting the empty tomb in Jerusalem. అదే రీతిగా ఆ యొక్క యెరూషలేమును కూడా ఆయన సందర్శించి ఉన్నారు. It was one of the joys of my life to be able to visit the old city of Jerusalem and just outside of that city to visit the empty tomb. నేను కూడా యెరూషలేం దేశాన్ని నేను సంచరించి ఆ స్వార్థలు ఇవన్నీ కూడా చూడటం జరిగింది. And of course many other Christians from around the world visit that place, and we had a wonderful time of worshiping God. అదే సమయంలో చుట్టుపక్కల ఉంటున్న అన్ని దేశాల వారు కూడా ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని మరి యెరూషలేం మందిరాన్ని కానీ ఆ ప్రాంతాలను సందర్శించడానికి వస్తూ ఉంటారు. అదే రీతిగా ఆత్మీయమైనటువంటి ఆరాధనను కలిగి అక్కడ ఉంటూ ఉంటారు. The tomb of Jesus is empty because Jesus is alive. యేసు ప్రభువు ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యెరూషలేం పట్టణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. And for the last 2000 years Jesus Christ has been working through his church, working through those who believe. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు వారు సంఘం ద్వారా అదే రీతిగా శిష్యుల ద్వారా మరి ఈ లోకంలో సువార్తను ప్రకటించి ఉన్నారు. Now Peter says that God has commanded us to preach. యేసు ప్రభువు వారు ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞాపించి ఉన్నారు సువార్తను ప్రకటించుటకు. God has commanded you to preach the good news of salvation. అదే రీతిగా మంచి సువార్తను ప్రకటించుటకు మనందరం కూడా దేవుడు ఆజ్ఞాపించున్నాడు సువార్తను ప్రకటించమని చెప్పేసి. We are also to tell the people that Jesus Christ is the judge of the living and the dead. మనందరం కూడా యేసు ప్రభువు సజీవుడైనటువంటి దేవుడిగా ఆయనే ఉన్నాడని చెప్పేసి మనం అందరం కూడా తెలియజేయాలి. God the Father has entrusted all judgment to his Son. ఆయన ద్వారా మనందరూ కూడా తీర్పులోనికి తీర్చబడతారు యేసు ప్రభువు ద్వారా. The throne of God is also called the judgment seat of Christ. అదే రీతిగా న్యాయమైనటువంటి తీర్పును ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి కాబట్టి దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్తను ఎరిగినట్టు వారే జ్ఞానం కలిగిన వారే సువార్తను అంగీకరించిన వారుగా ఉండాలి. And Jesus Christ will judge us through his word. ఆయన దేవుని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తీర్పును ఇస్తూ ఉన్నాడు. I know that we have to teach and preach the whole of the Bible, but I think the Gospels, Matthew, Mark, Luke, and John, they are the most important message for us to preach. అదే రీతిగా బైబిల్ ఉన్నటువంటి అన్ని అధ్యాయాలు కూడా సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకుంటున్నాను. వాటిల్లో ముఖ్యమైనటువంటి సువార్తలు 4 వాటిని మనం సేవలో మంచిగా మనకందరికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. Jesus is revealed through all the books of the Bible. అదే రీతిగా బైబిల్ ప్రకారము పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి ఆయన మనందరి పట్ల
ప్రేమను అదే రీతిగా కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. But in the Gospels, we have the direct words of Jesus Christ. ఈ యొక్క సువార్తలన్నీ కూడా ఎక్కువ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకుంటూ వారుగా ఉండాలి. I love the book of Acts because that is the history of the early church, showing the power of the Holy Spirit in the church. అదే రీతిగా నేను ఎక్కువగా అపొస్తల కార్యాలను నేను ఇష్టపడతాను. దానిలో ప్రతి ఒక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వారుగా మరి మంచి సంఘముగా వారుగా ఉన్నారు. I love the teachings of the Apostle Paul through his letters to train and equip the church. అదే రీతిగా అపొస్తలుడు పౌలు గారు ఏ విధంగా సువార్తను ప్రకటించాడో అదే విధంగా నేను కూడా సువార్తను ప్రకటించాలని చెప్పేసి ఇష్టపడుతూ ఉన్నాను. But I also particularly love the book of Revelation because there's an awesome revelation of Jesus Christ there. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే and we also have the direct words of Jesus Christ speaking to us there. ఈ విధంగా ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభువు వారు మనతో డైరెక్ట్ గా మాట్లాడిన వారుగా ఉన్నారు. But the point I'm making is that we have to proclaim that Jesus Christ is the judge. యేసు ప్రభువు వారు న్యాయాన్ని తీర్చిన వాడుగా దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి మనం ప్రకటించే వారముగా ఉండాలి. All the true prophets lead people to Jesus Christ. అదే ప్రవక్త ద్వారా ఆ ప్రవక్త ద్వారా మనము వార్తను తెలుసుకుంటూ వారముగా ఉండాలి. Because it's only through the name of Jesus people can receive forgiveness of their sins. పాపములన్నీ కూడా క్షమించబడాలంటే యేసు ప్రభువు ఏ రీతిగా అయితే సువార్తను ప్రకటించారో అటు సువార్తను మనం కూడా ప్రకటించినట్లయితే సువార్త ద్వారా ప్రతి ఒక్కరు కూడా మరి పశ్చాత్తాపడిన వారే జీవితాలను మార్చుకుంటూ వారు పాపము నుండి క్షమాపణను పొందుకుంటారు. We'll now finish reading the story in Acts chapter 10 from verses 44 to the end of that chapter. అదే రీతిగా అపొస్తల కార్యాల్లోనే ఇప్పుడు అక్కడి నుంచి చివరి వరకు చదవాలి. మరి ఒకళ్ళు లేచి someone can read. 43 వరకు చదివాం కదా, అక్కడి నుంచి 44 కానీ చదవండి లేచి. Acts chapter 10 verses 44 to 48. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకే పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కుమ్మరింపబోట చూచి విభ్రాంతి నొందిరి. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందగలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు అతని యొద్ద ఉండమని వారు అతను వేడుకొనిరి. So even while Peter was still speaking his message, the Holy Spirit came upon the people. పరిశుద్ధాత్మ శక్తి పేతురు గారి మీదకి రావడం జరిగినది. And this is when the Gentiles, the non-Jewish people, first began to experience the baptism with the Holy Spirit. అదే రీతిగా ఆయన పొందుకున్న తదుపరి అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వారుగా ఉన్నారు, అన్ని జనులు కూడా. The Jewish Christians were now amazed that the Holy Spirit was coming upon the Gentiles. అదే పరిశుద్ధాత్మ శక్తి అన్ని జనుల మీద కూడా సైతము కొమ్మరింపబడుట చూసి వాళ్ళందరూ కూడా విభ్రాంతి నొందిన వారుగా ఉన్నారు. These people speaking in tongues and praising God. వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారే భాషల్లో మాట్లాడటం జరిగింది. Now Jesus told us the purpose for the coming and the power of the Holy Spirit
in Acts chapter 1 verse 8. అయినను పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఎస్ ఓకే ఆమేన్. కూర్చోండి. So the reason that the Holy Spirit came upon the Gentiles when Peter was preaching, ఎప్పుడైతే పేతురు గారు సువార్తను ప్రకటించారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని so పొందుకుంటూ that వారుగా they ఉన్నారు. would be witnesses for the Lord Jesus Christ. యేసు ప్రభు వారికి వాళ్ళు ఒక సాక్షులుగా నిలబడి ఉన్నారు. So that the gospel would go all the way from Jerusalem to India and to the ends of the world. అదే రీతిగా ఈ విధంగా సువార్త యెరూషలేము నుండి అదే రీతిగా యూదయ సమరయ దేశాలు అందంతటా కూడా భూదిగంతముల వరకు కూడా ఇండియా వరకు కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ఆమేన్. And today we want a fresh move of the Holy Spirit throughout India. ఇండియాలో కూడా సువార్తను ప్రకటించటకు దేవుడు మనందరిని కూడా వాడుకుంటూ ఉన్నాడు. And we want you to be filled with the power of the Holy Spirit. ఇష్టపడుతూ ఉన్నారు మీరు మీ యొక్క హృదయం అంతా కూడా మీ ఆత్మ అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తిని మీరందరూ కూడా పొందుకొని సువార్తను ప్రకటించే వారుగా ఉండాలి. Let's pray as I pray that the Holy Spirit will anoint you in a fresh way. మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ శక్తి ఆవరించలాగా నేను ప్రార్థన చేస్తాను. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord Jesus, for these men of God. అయ్యా ఈ పరిశుద్ధాత్మ యేసు ప్రభువానికి చాలా వందనాలు ప్రభువా. We ask for a fresh blessing upon their lives and upon their ministries. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఇక్కడ కూడి ఉన్నారో వారందరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. Fill their hearts with a fire to preach the gospel and to be witnesses for Jesus Christ. యేసు ప్రభు వారి కోసం సాక్షులుగా నిలబట్టి వారి హృదయం అంతా కూడా అగ్ని చేత నింపబడినట్లు సహాయం చేయండి దేవా. By the anointing of the Holy Spirit, Jesus Christ destroyed the works of the devil. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ వారే సాతాను శక్తులను అంధకార శక్తులను లయపరచుటకు శక్తి కలిగిన వారిగా ఉన్నట్లు సహాయం చేయండి. And I pray all of these men fresh anointing of the Holy Spirit to destroy the works of the devil. వీళ్ళందరినీ కూడా ఈ సేవకులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా పరిచర్యలో బహుగా వాడబట్టుకు అదే రీతిగా సాతాను శక్తులను అంధకార శక్తులను లయపరుచు వారుగా సేవలో అభివృద్ధి చెందే వారుగా సహాయం చేయండి. Mighty hand of God be upon their lives. వారికి మంచి శక్తి కలిగినటువంటి మీ యొక్క హస్తముల చేత వారిని దీవించండి. Give them wisdom, revelation of the glory of Jesus Christ. అదే రీతిగా సువార్తను ప్రకటించేవారుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారుగా సువార్తలో బహుబలంగా వాడబడినట్టు సహాయం చేయండి. And anoint them to preach the gospel powerfully. శక్తివంతముగా సువార్తను ప్రకటించుటకు వారందరిని కూడా అభిషేకించండి. Bless their families. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. Bless all the Christians in the churches represented here. ఎవరైతే సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. Jesus, bring more lost people into your kingdom. నీ యొక్క రాజ్యంలోనికి అనేకమైనటువంటి ఆత్మలను నడిపించే వారుగా ఉన్నట్లు సహాయం చేయండి. Let the kingdom of God come in India. దేవుని యొక్క రాజ్యం భారతదేశంలో వచ్చినట్లు సహాయం చేయండి. God bless these men of God. In Jesus' name I pray. Amen.